ఉన్నట్లు కనబడుతుంది రాజేశ్వరి ఈ నియోజకవర్గంలో. మొత్తానికి భద్రాచలం అయితే సేఫ్ కాంగ్రెస్ పార్టీకి అని చెప్తారు. ఎస్ రామ్మోహన్ గారు మీరేం చెప్తారు? భద్రాచలం ఒక్కటే మిస్ అయ్యింది అనుకున్నారు, సో పార్టీ ఫిరాయించినా కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉంటుందని చెప్పేసి రాజ్ న్యూస్ స్టడీ చెబుతోంది. మీ విశ్లేషణ ఏంటి రామ్మోహన్ గారు? తెలంగాణ కాన్స్టిట్యున్సీ రాజేశ్వరి గారు ప్రత్యేకత ఏంటంటే 2014 గెలిచినప్పుడు అప్పటికి 7 మండలాలు పోలే అటువైపు కనుక సునాన్ రాజే గారు 2 రాష్ట్ర శాసనసభలు చరిత్ర 2 శాసనసభలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 శాసనసభలు సభ్యుడయ్యాడు, 2 చోట్ల ఉండేవాడు. తర్వాత మీరు చెప్పింది వ్యక్తులు అయితే పార్టీలు మారుతున్నాం. ఉదయం వీరయ్య గారి తెల్ల వెంకటరావు గారి 2018 సంగతి 23 చూడండి. 18లో వీళ్ళే ప్రత్యర్థులు కానీ పార్టీలు వేరు వేరు. తెల్ల వెంకటరావు గారు బీఆర్ఎస్ లో ఉన్నారు, ఈయనేమో ఉదయం వీరయ్య గారు నాకు కాంగ్రెస్ లో ఉన్నారు. వాళ్ళే కదా మళ్ళీ ఇప్పుడు ఇద్దరు కూడా ఇక్కడ పార్టీల కంటే వ్యక్తులే బాగా ప్రాధాన్యత వహిస్తున్నారు అనిపిస్తుంది. అంటే పార్టీలు కూడా ఏమవుతుందంటే అక్కడ సిపిఎం దాన్ని కూడా ఎక్కువ ప్రభావం ఉంది కనుక 18లో మిత్రులు ఉన్నారు. ఎవరికి బీఆర్ఎస్ కు మిత్రులుగా అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నది. ఇప్పుడేమో మిత్రులు మారిపోయింది కదా, తమ నిలవ తప్పిన తమ శత్రులు మిత్రులు ఎవరు అన్నట్టు, తమ మిత్రులు శత్రులు ఎవరు అన్నట్టు ఇక్కడ ఏమో ఇప్పుడు మొన్న కాంగ్రెస్ పార్టీకి మద్దతు చేశారు కనుక సిపిఎం ఆ కమ్యూనిస్ట్ పార్టీ ఓటర్లకు బాగా కీలక పాత్ర ఉంటుంది భద్రాచలం నియోజకవర్గంలో. నాకంటే బాగా మనకు సత్యంగా చెప్తాను. అందుకని ఇక్కడ ఏమంటుందంటే రేపటి ఈ సిపిఎం సిపిఐ ఎటువైపు ఉంటుంది అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఖమ్మం జిల్లాలో ఒక సిపిఐ సీటు మనకు సాంబశివరావు గారు గెలిచారు కనుక అక్కడ కమ్యూనిస్ట్ పార్టీలు అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ వీళ్ళకంటే కమ్యూనిస్ట్ పార్టీలు ఎవరికి మిత్రులుగా ఉంటారు ఎవరికి శత్రువులుగా ఉంటారు అని దాన్ని బట్టి కూడా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటున్నాను నేను. వ్యక్తి కనుక ఇప్పుడు ఇద్దరు కలిస్తే ఒకవేళ ఉదయం వీరయ్య వెంకట్రావు ఇద్దరు కలిస్తే మాత్రం పెద్దగా సిపిఎం కూడా ఎట్లా కాంగ్రెస్ పార్టీ వైపు ఉంది కనుక గెలిచే అవకాశాలు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. సత్యం గారు మీరు చెప్పండి, కమ్యూనిస్టుల అవసరం అసలు ఉందా మళ్ళీ భద్రాచలంలో ఒకవేళ ఉప ఎన్నిక జరిగితే కనుక? గతంలో ఉపయోగం ఉండేదేమో పొత్తు వెళ్తే, ప్రస్తుతం అలాంటి సిచ్యువేషన్ కనిపిస్తుందా? ఇప్పుడు కమ్యూనిస్టులు వాళ్ళు పోటీ చేస్తే ఓటు వచ్చేదానికన్నా ఇతరులకు బలపరిస్తే ఎక్కువ ఓట్లు వస్తాయి. ఎందుకంటే గెలిచే అవకాశం లేదని చెప్పేసి ఇతర పార్టీలకు వేస్తున్నారు ఓట్లు, కమ్యూనిస్టుల ఓట్లకు. కాబట్టి వాళ్ళకు ఇప్పటికి కూడా నా అంచనా ప్రకారం ఉభయ కమ్యూనిస్టులకు కలిసి 12 నుంచి 13,000 ఓట్లు భద్రాచలం నియోజకవర్గంలో ఉన్నాయి, గిరిజన మండలాలు పోయిన తర్వాత కూడా. ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ను వాళ్ళ క్వశ్చన్ అడుగుతున్నారు, బీజేపీ మీద మీ వైఖరి ఏందని అడుగుతున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు ఆ వైఖరి చెప్పట్లేదు కాబట్టి సహజంగానే వాళ్ళ ఓట్లన్నీ కూడా వాళ్ళు పోటీ చేయకపోతే కాంగ్రెస్కే ఓటు వేసేటువంటి అవకాశం ఉంది. రెండవది ఖమ్మం జిల్లా నుంచి ఉన్నటువంటి 3 మంత్రులు కూడా భద్రాచలం నుంచి బాధ్యత తీసుకున్నటువంటి అవకాశం ఉంది. పేరుకు ఒక మంత్రికి అప్పగించిన 3 కంబైన్డ్గా వాళ్ళ ప్రెస్టీజియస్కు సవాల్ అది. కాబట్టి 3 మంత్రులు కూడా దాని మీద కాన్సన్ట్రేట్ చేసే అవకాశం ఉంది. తర్వాత 2 వర్గాలు, గతంలో ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు మారినటువంటి కాంగ్రెస్ 2 కూడా ఏకమైతే ఖచ్చితంగా అబ్సల్యూట్ అడ్వాంటేజ్ భద్రాచలంలో కాంగ్రెస్లో ఉండేటువంటి అవకాశం ఉంది. అప్పుడు టార్గెట్ మిస్ అయిన ఇప్పుడైతే టార్గెట్ మిస్ అయ్యే అవకాశం లేదంటారు భద్రాచలంలో, రైట్ సార్?